హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటెం కరివేపాకు కారం. ఇది ఎలా చేయాలో చూద్దాం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, చిటికెడు పసుపు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దినుసులని వేయించడానికి కావాల్సినటువంటి ఆయిల్. అంతేకాకుండా దీంట్లోకి నేను 3 కప్పుల కరివేపాకును శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టినటువంటి కరివేపాకు నేను తీసుకున్నానండి. తడి అసలు ఉండకూడదు. స్టవ్ మీద బాండిని పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ని 2-3 స్పూన్స్ ఆయిల్ని మనం యాడ్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా వేడయ్యాక ఒక్కొక్క దినుసుని కలుపుతూ వేయించుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు గుర్తుపెట్టుకోండి. ఐటమ్స్ అన్నీ కూడా స్లోగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. స్పీడ్గా హైలో పెట్టి వేయించినట్లయితే అవి మాడి కరివేపాకు కారం యొక్క టేస్ట్ మారుతుంది. కాబట్టి స్లోగా వేయించినట్లయితే దీంట్లో ఉన్నటువంటి అరోమా కూడా మనకి తెలుస్తుంటుంది. ఒక్కొక్క ఐటెం వేసుకొని స్లోగా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి. అడుగు అసలు మాడకూడదండి. మీకు చూపించే విధంగా చూసారా దూరగా వేగుతున్నాయి. ఇప్పుడు ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను. ధనియాలు కూడా ఒక్కొక్క ఐటెం కూడా మీరు 50 గ్రామ్స్ తీసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ప్రతిదీ కూడా మీరు 50 గ్రామ్స్ తీసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పల్లీలు చిన్న కప్ సైజ్ అంతా తీసుకోండి, సరిపోతాయి. విధంగా పల్లీలు కూడా మాడకుండా చాలా స్లోగా జాగ్రత్తగా వేయించుకోండి. మీరు చూపించే విధంగా మొత్తం అన్నీ కలిపి వేయించినట్లయితే మీకు ఇప్పుడు ఈ వేయించుతున్నప్పుడే వచ్చేటటువంటి స్మెల్తోనే మీకు అర్థమైపోతుందండి ఎంత చక్కగా టేస్టీగా ఉండబోతుందో మనం చేయబోయే కరివేపాకు కారం. దీంట్లోనే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి మీకు ఎంత కారం కావాలో చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 20 నుంచి 30 వరకు కొంచెం కారం తక్కువ ఉన్నాయి తీసుకున్నాను. వీటిని కూడా అన్ని దినుసులతో పాటు కలిపి వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేశాను. దీంట్లోనే నువ్వులు కూడా మీరు యాడ్ చేసుకొని వేయించుకోండి. అన్నీ ఇలా కలిపి వేయించినట్లయితే అన్నిటి యొక్క సారము అన్నిటిలో కలిపి అన్ని దినుసులతో పాటు కలిపి చక్కటి టేస్ట్ని ఇస్తుంది మన కారపొడికి. చూసారా మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టి వేయించండి. ఎండుమిర్చి కూడా మరి నల్లగా కాకూడదండి. దీంట్లో నువ్వులు యాడ్ చేశాను. చూసారా మీకు కనిపించే విధంగా అలాగా అన్నీ కలిపి వేగితే సరిపోతుంది. దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి కరివేపాకును యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకుని మొత్తము ఆ దినుసులతోటి పైనుంచి కిందకి అన్ని దినుసులన్నీ కూడా కరివేపాకులో కలుపుతూ వేయించాలి. మరీ క్రిస్పీగా వేయించకూడదు. అలా వేయించినట్లయితే మొత్తం దానిలో ఉన్నటువంటి సారం అంతా కూడా డ్రై అయిపోతుంది. మిక్సీ పట్టినప్పుడు పేలవంగా మీకు పొడి పొడిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం దూరగా మీరు అవసరమైతే ఒక 2-3 చుక్కల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పైకి కిందకి మొత్తం దినుసులతోటి కలిపి కరివేపాకును కలుపుతూ వేయించుకోవాలి. చూసారా ఈ విధంగా మీరు కనిపించే విధంగా వేయించుకోండి. ఇది ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. దీంట్లో మిక్సీలో ఇప్పుడు మీరు ఒక 10 నుంచి 15 ఎల్లిపాయలు వేసుకోవచ్చు. ఎల్లిపాయ తినని వారు మీరు స్కిప్ చేసుకోండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక పసుపుని యాడ్ చేయడం మర్చిపోయానండి. ఇప్పుడు పసుపును కూడా నేను యాడ్ చేస్తున్నాను. చూడండి చిటికెడు పసుపు సరిపోతుంది. ఇవన్నీ కలిపి పౌడర్ని మీరు కారపొడిని కొంచెం బరకగా వేయించుకోవచ్చు, మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలా మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.